హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో రూబిక్స్ క్యూబ్ థర్డ్ లేయర్ పూర్తిగా మొత్తం థర్డ్ లేయర్ మొత్తం ఎలా సాల్వ్ చేయాలని అయితే ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు థర్డ్ లేయర్ సాల్వ్ కావాలంటే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయితే నేర్చుకొని ఉండాలి. సో మన వీడియోస్లో అయితే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలనేది అయితే వీడియోస్ అయితే చేశాను. సో ఇప్పుడు థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలని అయితే ఇప్పుడు చేస్తాను. సో మీరు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ రాకుండా అయితే థర్డ్ లేయర్ చేయలేరు. సో ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మన వీడియోస్ చూసి నేర్చుకొని ఇప్పుడు థర్డ్ లేయర్ అయితే నేర్చుకోండి. చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. సో మీకు ఫస్ట్ థర్డ్ లేయర్ రావాలంటే చూడండి, థర్డ్ లేయర్ రావాలంటే అసలు నోటేషన్స్ అంటే ఏంటో తెలియాలి. అది కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. నోటేషన్స్ అంటే ఏంది, ఎట్లా తిప్పితే ఏంటిది అనేది అయితే నోటేషన్స్ గురించి కూడా చేయడం జరిగింది. సో మన వీడియోస్లో చూడండి నోటేషన్స్ అంటే ఏంది అన్నీ. నోటేషన్స్ అంటే ఏం లేదు. సపోజ్ ఇట్లా నేను పైకి అన్నాను అనుకోండి ఆరు, కిందికి అన్నాను అనుకోండి ఆర్ డాష్, నెక్స్ట్ లేదా ఇట్లా అన్నాను అనుకోండి యూ, సపోజ్ ఇట్లా అన్నాను అనుకోండి యూ డాష్. సో ఇవి ఫస్ట్ ఇది తెలిసి ఉండాలి మనకి. అవి తెలిసి ఉంటేనే మనం ఫార్ములాలు ఈజీగా అప్లై చేయవచ్చు. ఇవి రాకుండా అప్లై చేయవచ్చు, కాకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం లైట్గా. సో అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లయితే థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేశారు అనుకోండి, నేను ఒక మెయిన్ పాయింట్ దగ్గర చెప్పేటప్పుడు మీరు స్కిప్ చేశారు అనుకోండి మొత్తం పోద్ది. మళ్ళీ ఫస్ట్ కాన్ చూడాలి వీడియో. ఎందుకు, ఇది ఒక్క వీడియో చూస్తే మీకు క్లియర్గా థర్డ్ లేయర్ అనేది క్లియర్గా అర్థమైంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు ఏంటంటే నేను రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్, ఇది ఫస్ట్ లేయరు, ఇది మిడిల్లో ఏదైతే ఉందో ఇది సెకండ్ లేయరు. సో ఇది థర్డ్ లేయర్. అయితే రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ లేయర్ చేసేటప్పుడు ఇట్లా పైకి పెట్టుకొని సో ఇప్పుడు థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలి మనం. ఇప్పుడు ఏం చేయాలంటే నేను మీకు ప్రతి ఒక్క పాయింట్ గమనివ్వండి. నేను చెప్పేది ప్రతి ఒక్క పాయింట్ గమనిస్తా. సపోజ్ మీకు దగ్గర రూబిక్స్ క్యూబ్ ఉండి సాల్వ్ చేసేటట్లయితే రూబిక్స్ క్యూబ్ నేను చేసేటప్పుడు చేస్తూ ఉండండి. లేదంటే ఒకసారి వినండి, ఒకసారి క్లియర్గా వినండి ఏం చేస్తుంది ఏందనేది. ఇప్పుడు చూడండి, థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలంటే చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది థర్డ్ లేయర్ దగ్గర. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మన థర్డ్ లేయర్లో ఇట్లా ఒక కలర్ మిడిల్లో నేను ఇట్లా గీశాను. ఎందుకు గీసా, ఇక్కడ వైట్ మిడిల్లో వైట్ ఉంది. ఇక్కడ చూడండి, ఓన్లీ వైట్ ఇక్కడ మిడిల్లో ఉంది కాబట్టి నేను ఇట్లా గీసా మిడిల్లో ఉన్నట్టు. ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ ఫార్ములా దేనికి ఉపయోగిస్తామంటే మొత్తం 4 ఫార్ములాలు ఉంటాయి దేంట్లో. రూబిక్స్ క్యూబ్ థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలంటే మొత్తం 4 ఫార్ములాలు వాడాలి. చాలా ఈజీ ఫార్ములాలు అవి కూడా. సో ఆ 4 ఫార్ములాలు మనం థర్డ్ లేయర్ మీద అప్లై చేసినట్లయితే థర్డ్ లేయర్ మొత్తం అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఫార్ములా తోటి ప్లస్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా ఎందుకంటే మనం ప్లస్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ప్లస్ చేయాలంటే చాలామంది టూ లేయర్స్ అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్ ప్లస్ చేయాలి, మరి క్యూబ్ ఎట్ట పెట్టుకొని చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు చూడండి, మీరు 2 లేయర్స్ అయిపోయేసరికి మిడిల్లో ఏ కలర్ అవుతుందో అది చూసుకోండి. 2 లేయర్స్ అయిపోయిన తర్వాత మిడిల్ ఏ కలర్ ఉందో అది చూసుకోండి. మిడిల్ ఇక్కడ ఏ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. సో వైట్ కలర్ ఏం చేస్తారంటే ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే అంటే ప్లస్ అంటే ఏంది, ఇక్కడ మిడిల్లో వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ అంటే 4 వైపులా మనకి వైట్ కలర్ తెప్పించినట్టు ప్లస్ అయిపోయినట్టే. సో ఫస్ట్ ఫార్ములా ఎందుకు ఉపయోగిస్తాం, ప్లస్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈ ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో అది ఇప్పుడు దీనిలో చూద్దాం. ఇక్కడ చూడండి ఎఫ్ యు ఆర్ యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. సో ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ఏదైతే ఉందో నేను దీని మీద అప్లై చేస్తా. ఇప్పుడు మిడిల్లో కలర్ ఉంది, ఇప్పుడు మిడిల్లో ఏ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. మీరు ఎట్లయినా పెట్టుకోండి, మిడిల్లో కలర్ ఉన్నప్పుడు ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మిడిల్లో కలర్ ఉంది కదా వైట్ కలర్, ఇప్పుడు ఎట్లయినా పెట్టుకోండి. సపోజ్ ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా చేసేయండి. ఈ ఫార్ములాని అప్లై చేసేయండి. ఈ ఫార్ములా ఎఫ్ అంటే ఎట్ట తిప్పాలి, యూ అంటే ఎట్ట తిప్పాలి, అందుకే నేను నోటేషన్స్ నేర్చుకోమన్నది. ఈ ఎఫ్ అంటే ఏంది, యూ అంటే ఏంది, ఆర్ అంటే ఏంది, ఎట్లా తిప్పాలి అనేది మీకు నోటేషన్స్గా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూసి రండి. సో ఇప్పుడు నోటేషన్స్, ఎఫ్ అంటే ఏంది, ఎఫ్ అంటే ఈ ఫ్రంట్కి మన ఫ్రంట్ ఏదైతుందో ఒక స్టెప్ ఇటు తిప్పాలి. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, ఎఫ్ యు ఆర్ యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. సో చూడండి, ఇప్పుడు మనకేమైంది, టీ లెక్క వచ్చింది. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకి ఇదంతా సంబంధం లేదు. ఫస్ట్ ఏం చేయాలంటే
మనము మిడిల్లో కలర్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఫస్ట్ ఫార్ములా అది వాడితే ఖచ్చితంగా మనకు ఇట్లా మైనస్ లెక్క వస్తుంది. ఇట్లా పెట్టుకోండి మైనస్ లెక్క, ఇట్లా మైనస్ లెక్క వస్తుంది. ఫస్ట్ ఫార్ములా ఇది ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో అది వాడితే మైనస్ లెక్క వస్తుంది. సో వీడియో లెంత్ అవుతుందని, వీడియో లెంత్ అయినా పర్లేదు, క్లియర్గా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీ ఒక్క వీడియో మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు చూడండి, మనకు ప్లస్ చేయాలి. సో ప్లస్ చేయాలంటే ఏంది, ఫస్ట్ మిడిల్లో కలర్ ఉంది, మనం ఏంది ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసినాం కాబట్టి మైనస్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ ఈ ఫార్ములా ఉపయోగించండి. ఎట్లా, సపోజ్ ఇట్లా ఉన్నది అనుకోండి, ఇట్లా మీరు సాల్వ్ చేసేటప్పుడు ఇట్లా వచ్చింది, ఇట్లా పెట్టుకోండి. అంటే మీకెళ్ళి మైనస్ పెట్టుకోవాలి అంతే. మనకెళ్ళి మైనస్ సెట్ అయింది, ఇట్లా అయింది చూడండి, ఇట్లా అయింది. ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకున్నా, మళ్ళీ ఈ ఫార్ములా ఏదైతే ఉందో అదే వాడుతున్నా చూడండి. ఇప్పుడు అదే వాడతాం మళ్ళీ సేమ్ చూడండి. ఎఫ్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. ఇప్పుడు ఏమైంది, ఇట్లా వచ్చింది. అంటే చూడండి, ఇక్కడ నేను ఏమని రాసినంటే ఫస్ట్ మిడిల్లో కలర్ ఉంటుంది కామనే, నెక్స్ట్ మీకు మైనస్ వచ్చింది అంటే ఇట్లా వచ్చింది చూడండి, ఇట్లా వచ్చింది. ఇందాక మైనస్ వచ్చింది, అయిపోయింది, మైనస్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా వచ్చింది. ఇక్కడ చూడండి ఏదైతే ఉందో సెకండ్ది ఇట్లా వచ్చింది. సో మనకు కూడా ఇట్లా వచ్చింది. ఈ కలర్స్తో మనకు పని లేదు, దీంతో పని లేదు. మనకు రావాల్సింది ఎలా అంటే ఇలా రావాలి చూడండి, ఇలా రావాలి. సో ఇలా రావాలి, వచ్చింది మనకి, అట్లా వచ్చింది. ఇంక కలర్లు అంటే వాటితో పని లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొకసారి ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీని మీద యూజ్ చేసినట్లయితే మనకు ప్లస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్ అయిపోయింది, ప్లస్ వచ్చేసింది. ఇంతే. ఫస్ట్ ఫార్ములా మనం దేనికి యూజ్ చేస్తామంటే ఒకటే రీజన్, ప్లస్ చేయడానికే యూజ్ చేస్తాం అంతే. చాలా సింపుల్ అది. సో ఇప్పుడు చూడండి, మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఫస్ట్ ఒక కలర్ ఉంది, మనం తర్వాత ఫార్ములా యూజ్ చేస్తే ఏమైంది, మైనస్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, ఇట్లా వచ్చింది. ఇక్కడ ఏంటంటే నేను క్యూబ్ ఇట్లా ఉంది, ఇప్పుడు ఉంది కదా, సపోజ్ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఇట్లా వచ్చింది అనుకోండి, సపోజ్ ఇట్లా సాల్వ్ చేస్తే ఇట్లా వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అవకల సైడ్ పెట్టుకోండి. ఇది ఉంది కదా, అవకల సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టుకోండి అవకల సైడ్కి. నేను అందుకే ఇట్లా గీసా, అవకల సైడ్కి పెట్టుకొని చేస్తేనే ప్లస్ వస్తుంది మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తే. సో అది ప్లస్ అయిపోయింది. మనం ఫస్ట్ ఫార్ములా ప్లస్కి యూజ్ చేసినాం, అయిపోయింది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఫార్ములా దేనికి వాడతామంటే చూడండి, కలర్లు మొత్తం రావాలి పైన, మనకి మొత్తం కలర్లు రావాలి పైన. మొత్తం కలర్ రావాలంటే మనకి ఇప్పుడు మొత్తం వైట్ కలర్లు ఇంకెక్కడెక్కడ రాలే, ఇక్కడ రాలే. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములా సెకండ్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా దీంట్లో యూజ్ చేస్తే మనకు కలర్లు మొత్తం వస్తాయి పైకి. చూడండి, ఫస్ట్ది ప్లస్ రావడానికి, సెకండ్ దీనికి పైన మొత్తం కలర్ రావడానికి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లా పెట్టుకోవాలంటే ఇట్లా ఇప్పుడు ఇటు వచ్చింది. సపోజు మీరు ఏం చేస్తారంటే ఎక్కువ కలర్లు ఎటు సైడ్ ఉన్నాయో అటు సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కువ కలర్లు వచ్చినాయి ఇక్కడ చూడండి, ఎక్కువ కలర్లు వస్తే రైట్ సైడ్ పెట్టుకోవాలా. చూడండి, ఎక్కువ కలర్లు వస్తే రైట్ సైడ్ పెట్టుకోవాలా. అదే మనకు ఒక కలర్ మిస్ అయింది అనుకోండి, సపోజ్ చూడండి ఇక్కడ మూలన ఉన్న కలరు మిస్ అయింది, అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకుంటారు మీరు. ఇప్పుడు ఈ కలర్ లేదా, ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ లేదనుకోండి, ఇట్లా పెట్టుకుంటారు. ఇప్పుడు మొత్తం కలర్లు ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ పెట్టుకున్నారు. సరే ఇప్పుడు ఎక్కువ కలర్లు ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ పెట్టుకోమన్నా కాబట్టి రైట్ సైడ్ పెట్టుకొని చేయండి. ఇప్పుడు చూడండి, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు టు ఆర్. ఇప్పుడు చూడండి, అంటే పైకి ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యూ2 అంటే 2 టైమ్స్ తిప్పాలా, యూని 2 టైమ్స్ తిప్పాలా. యూ అంటే ఇటు ఇప్పుడు ఒకసారి తిప్పి ఇంకోసారి తిప్పాలా, యూ2. మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఏముంది, ఆర్ డాష్. సో ఇక్కడ నేను ఆర్ డాష్ రాయడం మర్చిపోయినా, సారీ, ఆర్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ అయితే ఆర్ డాష్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే చూడండి, మనకి మళ్ళీ ఏమైంది, ప్లస్ లెక్కే వచ్చింది. సేమ్ మళ్ళీ ఈ ఫార్ములా దీని మీద పడండి, మళ్ళీ సేమ్ అది చేయండి. ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యూ టు ఆర్. మళ్ళీ ఏమైంది, మళ్ళీ అంతే వచ్చింది, ఇందాక లెక్క వచ్చింది. నేనేం చెప్పా,
ఎక్కువ కలర్లు వస్తే నేను చెప్పా రైట్ సైడ్ పెట్టుకోమని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ తిప్పుకోండి, ఈ పై లేయర్ ఒక్కటి తిప్పండి, మళ్ళీ రైట్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు పై రైట్ సైడ్కి వచ్చినాయి. మళ్ళీ సేమ్ ఆ ఫార్మ్ మళ్ళీ ఉపయోగించండి మీరు. ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ U2 ఆర్. U2 అంటే మీ ఇష్టం, ఎట్టని తిప్పొచ్చు, రైట్ సైడ్కి తిప్పొచ్చు, లెఫ్ట్ సైడ్ తిప్పొచ్చు. U2 అంటే యూ డాష్ అంటే ఇప్పుడు యూ డాష్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ తిప్పుతాం, 2 టైమ్స్ ఎటు సైడ్ తిప్పొచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు ఏంటి చూడండి, నేనేం చెప్పిందాక ఇక్కడ ఒక కలర్ ఫిల్ అయితే రెడ్ ప్లేస్లో వైట్ ఉన్నది అనుకోండి, క్లియర్గా వినండి, ఇదే ఈ పాయింట్ క్లియర్గా వినాల్సింది. రెడ్ ప్లేస్లో వైట్ ఉన్నది అనుకోండి, మొత్తం ఎక్కువ కలర్ మొత్తం ఉన్నాయి కలర్ ఇక్కడ, అప్పుడు రైట్ సైడ్ పెట్టుకొని చేస్తాం, అవునా? ఇందాక రైట్ సైడ్ పెట్టుకొని చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ మిస్ అయింది మనకి, వైట్ కలర్ మిస్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకొని చేయండి. అంటే చూడండి, లెఫ్ట్ ఇట్లా రావాలి, ఇట్లా రావాలి, చూడండి ఇట్లా వచ్చి ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఇప్పుడు చూడండి, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ U2 ఆర్ ఆర్ డాష్. సో నేను ఇక్కడ ఆర్ రాసిన, ఆర్ డాష్ ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం చూడండి ఇట్లా వచ్చింది, మళ్ళీ ఏం చేయాలా, ఇక్కడ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలా. ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, చూడండి క్లియర్ చెప్తా చూడండి, ఇట్లా వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఆరెంజ్ ఉంది ఇక్కడ, ఆరెంజ్ ప్లేస్లో సపోజ్ వైట్ ఉంది అనుకుందాం, అప్పుడు ఎటు సైడ్ పెట్టుకుంటారు, రైట్ సైడ్ పెడతారు. ఆరెంజ్ ప్లేస్లో వైట్ ఉంది అనుకోండి, రైట్ సైడ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆరెంజ్ ప్లేస్లో మనకు వైట్ లేదు, సో ఇక్కడ మిస్ అయింది ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ మిస్ అయింది, అప్పుడు ఇట్లా పెట్టుకొని చేయండి, ఇట్లా ఉండాలి, ఇట్లా రావాలి, ఇట్లా వచ్చిందంటే లెఫ్ట్ సైడ్కి ఉన్నది. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ ఈ ఫార్ములా అప్లై చేయాలి, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ U2 ఆర్. చూడండి మనము సెకండ్ ఫార్ములా దేనికి యూజ్ చేస్తామంటే పై కలర్లు మొత్తం తెప్పడానికి సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. అది మొత్తం పై కలర్లు వచ్చేసినాయి, అయిపోయింది. మనం 2 ఫార్ములాలు అయితే అయిపోయింది, ఇంతే. ఇప్పుడు థర్డ్ ఫార్ములా, ఫోర్త్ ఫార్ములా, ఈ 2 ఫార్ములాలు యూజ్ చేసినామంటే మన క్యూబ్ మొత్తం అయిపోద్ది. ఇప్పుడు థర్డ్ ఫార్ములా ఎట్లా వాడాలో చూడండి. సెకండ్ ఫార్ములా వరకు అయితే అయిపోయింది, ఇంతే. మనకు వస్తే ఏంది, 3 వస్తాయి అంతే. చూడండి ఇట్లా వచ్చి ఒక కలర్ ఇక్కడ ఉంటుంది, చూడండి ఇట్లా వచ్చి ఒక కలర్ ఇక్కడ ఉంటుంది. ఏది సెకండ్ ఫార్ములా నేను చెప్పేది, సెకండ్ ఫార్ములా మొత్తం పై కలర్లు తెప్పించేటప్పుడు ఇట్లా వచ్చి ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, అప్పుడు ఇట్లా పెట్టుకొని చేస్తారు. అదే ఇది మొత్తం ఫిల్ అయ్యి ఇటు సైడ్ 2 ఫిల్ కాలేదనుకోండి, అప్పుడు రైట్ సైడ్ పెట్టుకుంటారు, ఇది ఇట్లా తిప్పుతారు రైట్ సైడ్కి, అంతే కదా అది. సో ఇప్పుడు మనం థర్డ్ ఫార్ములా దేనికి ఉపయోగించాలో చూడండి. ఇప్పుడు సపోజ్ చూడండి, కన్ఫ్యూజ్ ఏం లేదు, చూడండి ఎక్కడైనా ఇట్లాంటి ప్లేస్లో 2 కలిసి ఉండాలి. ఏం కలిసి ఉండాలో మీకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ కూడా రెడ్ ఉండాలి, ఇక్కడ ఏది ఉంది, బ్లూ ఉంది, సరే వదిలే, సరే ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, కనీసం ఇక్కడన్నా బ్లూ ఉండాలి, అంటే 2 కలిసి ఉండాలి, 2 సేమ్ కలర్లు ఉండాలి ఇట్లాంటి ప్లేస్లో. సరే ఇక్కడ ఏం చూడండి, 2 సేమ్ కలర్లు ఉండాలి, ఇక్కడ ఏది ఉంది, బ్లూ ఉంది, ఇక్కడ ఏది ఉంది, గ్రీన్ ఉంది, 2 ఇక్కడ బ్లూ ఉంటే ఓకే, ఇక్కడ గ్రీన్ మిడిల్లో మన సంబంధం లేదు, ఏ కలర్ ఉందో మిడిల్లో సంబంధం లేదు, ఈ 2 కలర్లు కలిసి ఉండాలి. చూడండి ఈ 2 కలర్లు కలిసి ఉండాలి, ఇక్కడ కలిసలేదు, ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, గ్రీన్ ఉంది, ఇక్కడ ఏంది, రెడ్ ఉంది. సో 2 వేరు కలర్లు. సపోజ్ ఇప్పుడు గ్రీన్ ఉంది, ఇక్కడ కూడా గ్రీన్ ఉంది అనుకో రెడ్ ప్లేస్లో, ఓకే ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఏం తీసుకోవచ్చు ఏంది మీకు ఇంకా అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టెప్ తిప్పి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఏది ఉంది, ఆరెంజే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయవచ్చు, ఆరెంజ్ మిడిల్లో మనకు సంబంధం లేదు, మిడిల్లో రెడ్ ఏ కలర్ బ్లూ ఉండని ఏదైనా ఉండి మనకు సంబంధం లేదు, ఇక్కడ ఏ కలర్ ఉందో చూసుకోవాలి, ఇక్కడ ఏది ఆరెంజ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఇట్లాంటి ప్లేస్ చూడండి, ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ ఆరెంజ్ ఉంటుంది, ఇట్లాంటి ప్లేస్లో రెడ్ ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది కదా, ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ ఆరెంజ్ ఉంటుంది. ఈ 2 కలర్లు ఏం చేయాలంటే వాడి ఆ కలర్ కలపాలి అంతే. ఇప్పుడు చూడండి ఒక స్టెప్ తిప్పుతా, ఓకే చూడండి ఇట్లా మొత్తం కలిసిపోయింది, ఆరెంజ్ కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది ఏదైతే ఇది కలిసిందో బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి చేయండి అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది అయింది, ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టుకోండి, చూడండి ఇది బ్యాక్ సైడ్ పెట్టే. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, వీడియో లెంత్ అయినా పర్లేదు, వీడియో మొత్తం చూడండి క్లియర్గా అర్థమైద్ది. సో ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ పెట్టా. ఇప్పుడు ఏం చేస్తామంటే
ఇది ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములా వాడండి. థర్డ్ ఫార్ములా ఏంటిది చూడండి, ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్. ఇప్పుడు బీ2 అంటే 2 టైమ్స్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఆర్ ఎఫ్ డాష్. ఇప్పుడు ఏంటి ఆర్ డాష్. బీ2 అంటే మళ్ళీ 2 టైమ్స్. R2 అంటే ఇది. ఇప్పుడు ఏంటిది, ఇది పైకి 2 టైమ్స్ అనాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ఏదైతే ఉందో నేను చెప్పినట్లు అది బ్యాక్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములా మనము అప్లై చేయడం ఇంకా అంతే. ఇప్పుడు ఏంటి, ఇది చూడండి, ఆ ఫార్ములా ఎందుకు అప్లై చేసినామంటే మనకి చూడండి చూపిస్తా. ఇట్లా రావడానికి ఆ ఫార్ములా యూజ్ చేసినాం. మనం థర్డ్ ఫార్ములా ఎందుకు యూజ్ చేసినామంటే ఇలా రావటానికి, ఇట్లా రావటానికి. చూడండి ఇట్లా ఈ 2 కలర్లు ఇట్లా రావడానికి మనం యూజ్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇంకా ఫోర్త్ ఫార్ములా ఏదైతే ఉందో అది యూజ్ చేసినాం అనుకోండి, ఇంకా అయిపోయినట్టే మనకి మొత్తం క్యూబ్ మొత్తం అయిపోయినట్టే. ఇంకేం లేదు. ఇప్పుడు మొత్తం కలిసిన ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు సపోజ్ మొత్తం కలిసిపోయింది, ఇది మొత్తం కలిసిపోయింది, ఇది కలిసిందే కలసలేదు, ఇది కలిసిందే కలసలేదు, ఇది కలిసిందే కలసలేదు. సో కలిసిన మొత్తం బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఫోర్త్ ఫార్ములా ఏదైతే ఉందో అది దీని మీద అప్లై చేయండి, అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఏముంటుంది, ఎఫ్2 అంటే ఫ్రంట్ సైడ్ 2 టైమ్స్ తిప్పాలి. F2 U. ఇక్కడ ఏముంది ఎల్ డాష్ ఆర్ డాష్ అంటే ఏం లేదు, సారీ ఎల్ డాష్ అంటే ఏంటంటే చూడండి కిందికి ఎల్ ఆర్ డాష్, ఎల్ డాష్ కాదు ఇక్కడ, ఎల్ ఆర్ డాష్. ఇప్పుడు F2 అంటే 2 టైమ్స్, మళ్ళీ F2 మళ్ళీ ఎల్ ఆర్, కానీ ఇక్కడ ఎల్ కాదు ఆర్. ఓకే, ఎల్ అంటే ఇక్కడ ఎల్ కాదు, ఎల్ డాష్, ఇక్కడ ఎల్ డాష్. సో నెక్స్ట్ యు అంటే ఒక స్టెప్పు, మళ్ళీ F2 మళ్ళీ 2 టైమ్స్ తిప్పండి, అయిపోయింది. ఇప్పుడు ఇటు వచ్చింది. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ అదే, మళ్ళీ F2 U L R డాష్ 2 టైమ్స్, F2 L డాష్ R U F2 అయిపోయింది. సో ఇప్పుడు చెప్తాను చూడండి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయినరో అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు క్యూబ్ మొత్తం థర్డ్ లేయర్ చేసిన, ఇప్పుడు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయినారంటే ఇక్కడ ఆర్ ఉంది కదా, ఇక్కడ ఆర్ కాదు ఆర్ డాష్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎల్ డాష్ ఉంది కదా, ఇక్కడ ఎల్ డాష్ కాదు ఎల్. అంటే ఏంటంటే ఒక స్టెప్ కింది తిప్పితే ఎల్, అది కనుక పైకి తిప్పామనుకోండి ఎల్ డాష్. అది ఇక్కడ ఇదొక్కటి ఇదొక్క మిస్టేక్ చూసుకోండి, చాలా ఈజీ. సో అర్థం కాలేదంటే మళ్ళీ వీడియో చూసుకుంటే సాల్వ్ చేయండి, క్లియర్గా అర్థమైంది. సో ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ పెట్టుకోండి. ఇంకా నేను ఇట్లాంటి మంచి వీడియోస్ అయితే నేను చేయడం అయితే జరుగుతుంది. సో మీకు అవన్నీ నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా మీరు రూబిక్స్ క్యూబ్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా స్పీడ్గా తిప్పాలి అంటే మాత్రం నేను డైలీ మీకు ఎలా ఏంటి అనేది అయితే మీకు షార్ట్ వీడియోస్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.